నమస్తే. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కొండూరు వీరయ్య. లోక్సభ ఎన్నికలు ఆరో దఫా పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగింపుకు రానుంది. ఈ ఆరో దఫా పోలింగ్ జరుగుతున్నటువంటి 59 పార్లమెంటరీ స్థానాలు ప్రధానంగా బీజేపీ గెలిచినటువంటి స్థానాలు. దాదాపు 45 స్థానాలు బీజేపీ గెలిచినటువంటి స్థానాలు. ఆ రకంగా ఇది బీజేపీ దాని మిత్రులు ఇరువురికి ప్రతిష్టాత్మకమైనటువంటి దఫా పోలింగ్. ఇది ఆరో దఫా, ఏడో దఫా కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికల క్రమం మొదలు కావడానికి ముందు నుంచి దాదాపుగా దేశంలో పరకాల ప్రభాకర్ గారు పర్యటించని రాష్ట్రం, ఆయన బహిరంగ సమావేశం కానీ, సెమినార్ కానీ, చర్చాగోష్ఠి కానీ జరిగినటువంటి ప్రధాన పట్టణం లేదు అని చెప్పనంటే అతిశయోక్తి కాదు. పరకాల ప్రభాకర్ గారు ప్రముఖ ఆర్థికవేత్త, రాజనీతి విశ్లేషకులు, రచయిత ఈ రోజు మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, స్వాగతం. నమస్తే. పరకాల ప్రభాకర్ గారు గత సంవత్సరం క్రికెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అని చెప్పి ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడుపోయింది. ఆ పుస్తకాన్ని తెలుగులో అష్టవంకర్ల భారతం, నవభారతం అన్న పేరు మీద నవ తెలంగాణ ప్రచురణ సంస్థ ప్రచురించింది. కొన్ని వేల కాపీలు ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడుపోయాయి. ఈ అష్టవంకర్ల నవభారతం పుస్తకంలో పరకాల గారు మీరు దేశంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అట్లాగే పరిష్కారాల విషయంలో బీజేపీ పరిపాలనని, దాని దగా స్వభావాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపేయడానికి కావాల్సినటువంటి సైద్ధాంతిక కృషి చేయడంలో ప్రతిపక్షాలు కానీ, పౌర సమాజం కానీ అంత ఆశాజనకంగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి మీరు రాశారు. గత 6 నెలలుగా మీరు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎన్నికల విశ్లేషణలు, క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వెళ్తూ ఉన్నారు. గత 4 నెలలుగా ప్రత్యేకించి మనం చూసుకుంటే కొన్ని వందల వేల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఈ ఎన్నికల్లో పోయిన 2014లో కానీ, 2019లో కానీ అటువంటి నికరమైనటువంటి వైఖరి తీసుకొని అనేక సంస్థలు ఈ రోజు స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అన్న ఏకైక నినాదం మీద అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక స్థాయిలో సివిల్ సొసైటీ వాళ్ళు పనిచేస్తుంది. సో మీరు పుస్తకంలో ఈ వాక్యాలు రాసే నాటికి ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితిలో వచ్చిన మార్పుల్ని మీరు ఎలా చూస్తారు? ప్రియ గారు, నమస్కారం అండి. మీ వేదిక మీదకి వచ్చి నేను ఈ 4 మాటలు మీతో చర్చించడం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కూడా మనం సుందర విజ్ఞాన కేంద్రంలో నా పుస్తకం గురించి మీరు చర్చ పెట్టారు. అది కూడా చాలా బాగా జరిగింది. చాలా అర్థవంతమైనటువంటి చర్చ చేశాము. వీరయ్య గారు, చాలా మార్పు వచ్చింది. ఒక విషయం అయితే చెప్పాలి. నేను ఆశించినంత మార్పు రాజకీయ పక్షాల్లో రాలేదు, కానీ నేను ఆశించిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లో వచ్చింది, ప్రజా సంఘాల్లో వచ్చింది. నేను ఈ మధ్యనే బెంగళూరులో ఈ ప్రజా సంఘాలందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్నాను. మళ్ళీ 28వ తారీఖు ఢిల్లీలో కూడా ఇంకో సమావేశం ఉంది, దాంట్లో కూడా పాల్గొనబోతున్నాను. నేను మీకు తెలుసు కింద మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా గత 7-8 మాసాలుగా నేను చాలా విస్తృతంగా తిరుగుతున్నాను. దాదాపుగా అన్ని రాష్ట్రాలు, అంటే కొన్ని చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలు తప్ప దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడో చోట ఒక్కొక్క రాష్ట్రంలో 2 సార్లు 3 సార్లు 2 పట్టణాల్లో 3 పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసాం. అయితే సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించడం, నేను మాట్లాడడం, మిగతా వాళ్ళు మాట్లాడింది వినడం, ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 2 విషయాలు చాలా ముఖ్యంగా నా పర్యటనలో ఒక భాగం చేసుకుంటానండి. ఒకటి, నన్ను ఎవరు పిలిచినా, ఎక్కడి నుంచి పిలిచినా కూడా వాళ్ళతో నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, నేను మీ సమావేశానికి వస్తాను, మీతో మాట్లాడతాను, మీ చర్చలో పాల్గొంటాను. అయితే ఇంకొక రోజు 2 రోజులు ఉంటే నాకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్లోనో, లేకపోతే విద్యా సంస్థల్లోనూ, యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్లోనూ చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయండి, పిల్లలతో కూడా మాట్లాడదలుచుకున్నాను నేను అనేటువంటిది చెప్తానండి. చేశారు చాలా చోట్ల. నేను విశ్వవిద్యాలయాల్లోకి, కళాశాలల్లోకి వెళ్ళాను, మాట్లాడాను, వాళ్ళతోటి, పిల్లలతోటి నేను కలిసి చర్చించాను. అదొక భాగం. ఇంకోటి ఏం చేస్తున్నానంటే, నేను వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన పట్టణాల్లోనూ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లోనూ అక్కడ కూడా వెళ్ళి ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, అందరూ చదువుకునే వాళ్ళే కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, అట్లాగే వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలు, పేదలు, మహిళలు, అందరితోటి మాట్లాడుతూ వాళ్ళ మనోగతం కూడా కనుక్కోవడానికి కొంత ప్రయత్నం చేశాను. ఇదంతా చేస్తూ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఒకటి ఏమిటంటే, చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద చాలా చాలా గాఢమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఒకటి. రెండవది,
ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగకూడదు అనేటువంటి మాట చాలా చాలా గట్టిగా వినపడుతుంది. చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇక సెసబిషన్ లేకుండా ఎవరున్నారు, ఎవరైతే బాగుంటుంది, వాళ్ళైతేనే బాగుంటుందా, ఈయన బెటర్ కదా అనేటువంటి మాట లేకుండా ఎవరు వస్తారు, ఎవరు కాదు, ఏమిటి అనేది దాని అంతటినీ పక్కన పెట్టి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం అయితే పోవాలి అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నారండి. అనేక అనేక ప్రాంతాలు, మొత్తం అన్ని చోట్ల కూడా, నేను వెళ్ళిన చోట్ల కూడా. అయితే ఈ మొత్తంలో నాకు అనిపించింది ఏంటంటే ఈ ఈ ఎన్నిక ఒక ఒక నాయకుడికి మరొక నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా కనపడలేదు. ఒక పార్టీకి మరొక పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణగా కనపడలేదు. ఒక కూటమికి మరొక కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంగా కూడా కనపడలేదు. నాకు ఎలా కనపడిందంటే ఇదంతా చూసిన తర్వాత ఇది భారత ప్రజానీకానికి ఒక నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణగా, భారత ప్రజానీకానికి ఒక పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా, భారత ప్రజానీకానికి ఒక ఒక కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంగా కనపడింది నాకు. అప్పుడు అలా చూసిన తర్వాత రాజకీయ పార్టీలని పక్కన పెట్టి ఇది చూసిన తర్వాత, ఇది అవగాహన చేసుకున్న తర్వాత నాకు అనిపించేటువంటిది ఏంటంటే భారత ప్రజానీకానికన్నా కూడా ఏ నాయకుడు కూడా బలవంతుడు కాదు. నరేంద్ర మోడీయే కాదు, నరేంద్ర మోడీ కన్నా బాహుబలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా భారత ప్రజానీకం ముందు పిపీలకలుగానే కనపడతారు. అలాగే భారత ప్రజానీకం ముందు ఎంత గొప్ప పార్టీ, ఎన్ని వనరులున్న పార్టీ అయినా కూడా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా వనరులు ఉన్నటువంటి బలమైనటువంటి సంఘటన ఉన్నటువంటి పార్టీ కూడా అది కీలుబొమ్మలాగే కనపడుతుంది. భారత ప్రజానీకం ముందు ఎన్ని పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినా కూడా అవన్నీ కూడా అటు ఇటు పరిగెడుతున్నటువంటి చీమలాగే కనపడతాయి. అలా అనిపిస్తుంది. అంత పెద్ద యుద్ధం జరుగుతోంది. ఇది ఇది ఖచ్చితంగా భారత ప్రజానీకం ఈ ప్రభుత్వం మీద, ఈ ఈ ఈ పాలన మీద ప్రకటించినటువంటి యుద్ధంగా, చాలా నిశ్శబ్దంగా చేస్తున్నటువంటి ఒక పోరాటంగా, ఒక సంఘర్షణగా కనపడింది వీరయ్య గారు. అంటే అప్పటికి ఇప్పటికీ నాకు కనపడినటువంటి తేడా అడిగారు కదా, అది తేడా. Yeah. మీ పుస్తకంలో 2000 ప్రధానమంత్రి యొక్క ప్రసంగాలన్నింటినీ పరిశీలిస్తూ 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోట నుంచి చేసినటువంటి ప్రసంగం గురించి ఒక స్పెషల్ ప్రస్తావన చేశారు. కులతత్వం గురించి కానీ, మతత్వం గురించి కానీ ఒక 10 ఏళ్ల పాటు దాని మీద మారటోరియం ప్రకటించేద్దాం, దానివల్ల ఎవరూ లబ్ధి పొందలేదు, మేము ఎవరితో మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఆ సంఖ్యాబలం మీద మేము పరిపాలన చేయాలని చెప్పి అనుకోవటం లేదు, ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడారు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేకించి ఈ 40 రోజుల్లో ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఉపన్యాసాలు అన్ని చూస్తే ఆయన దేశానికి చేసినటువంటి వాగ్దానాలు, సరే అనేక వాగ్దానాలు ప్రభుత్వాలు అధికారానికి రాకముందు అనేక వాగ్దానాలు చేస్తాయి, అందులో కొన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే, కొన్ని అమలు చేయలేని వాగ్దానాలు తెలిసి కూడా చేస్తాయి, అది వేరేవి. కానీ ఎన్నిక అయిన తర్వాత ఇవి మీకు మనం చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు, మీరు పరిశీలకుడిగా రాజకీయ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించి దేశం పురోగమనంలో వెళ్లాల్సిన సమయం ఇది. ఇటువంటి సమయంలో మీరు ఆందోళనలు, స్ట్రైక్లు, మీ డిమాండ్ కోసం ఆందోళనలు చేసుకుంటూ పోతే మన రాజ్యాంగం, దేశం పురోగతి కుంటుపడుతుంది అని చెప్పి ఆయన ఒకసారి మారటోరియం ప్రకటించినట్టుగా నాకు గుర్తు. తర్వాత ఈయన సామాజిక విచ్ఛిన్నకర కార్యకలాపాల పట్ల మారటోరియం ప్రకటిస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ గత 40 రోజుల్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలని నేపథ్యంలో ఆ 10 సంవత్సరాలలో చేసినటువంటి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాలను మనం ఎట్లా చూడాలి? వీరయ్య గారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని లేవనెత్తారండి మీరు. ఇది చాలా మంది రాజకీయ పరిశీలకులు, రాజకీయాల గురించి రాసేటువంటి వాళ్ళు మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఇది. దీని గురించి కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఈ 40 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, అంత ముందు చెప్పిన దానికి వాళ్ళకి ఎట్లాగా ఎంత విరుద్ధంగా ఉంది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున మనకు కనపడుతుంది. కానీ ఇంకొకటి కూడా చిన్న విషయం గమనించాలి మీరు. ఆయన ఈ 40 రోజుల్లోనే ఒకసారో రెండుసార్లు నేను హిందూ ముస్లిం మధ్య విద్వేషాలు కలిగించేటువంటి మాట మాట్లాడితే నేను ప్రజా జీవితంలో ఉండడానికి అయోగ్యుడిని అవుతాను అనే మాట కూడా అన్నాడు. అనర్హుడిని నేను రాజకీయాలు వదిలేస్తాను. అసలు ఎలా అంటాడు ఆ మాట? అంటే ఆయన అంటే నిన్న మాట్లాడేదానికి, ఇవాళ మాట్లాడేదానికి, మొన్న మాట్లాడేదానికి, ఇవాళ మాట్లాడేదానికి 10 సంవత్సరాల క్రితం వదిలేసేయండి. దీనికి దానికి కూడా పొంతం లేనటువంటి మాటలు వస్తున్నాయి ఏమిటా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాట అయితే అసలు ఏది ఈ ముజరా అన్నాడు ఆయన.
కొన్ని 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 రాజకీయ పార్టీలు ఆ, ఈ ఈ మైనారిటీ వారి దగ్గర ముజరా కూడా చేయొచ్చు అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అంటే చాలా అసభ్యమైనటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడేస్తున్నాడు. మీ మీ కోళ్ళు ఎత్తుకుపోతారు, మీ మీ గేదెలు ఎత్తుకుపోతారు, మీ 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 మీకు నీళ్ళు రాకుండా మీ 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 పంపులు కట్టేస్తారు అనేటువంటి మాట ప్రధానమంత్రి మాట్లాడుతున్నారంటే నల్లాలు నల్లాలు తీసుకెళ్లిపోతారు, కట్టేయడం కాదు, నల్లాలు తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్ళిపోతారు, ఓడదీసి తీసుకెళ్ళిపోతారంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ బంగారం పట్టుకెళ్ళిపోతారు, మీ మంగళసూత్రాలు పట్టుకుపోతారు, మీ మీ ఆవులు గేదెలు పట్టుకుపోతారు, ఏదేదో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావట్లేదండి. అయితే వీరయ్య గారు ఒకసారి మనం 2014లోకి వెళితే 2014లో ప్రచారం చేసేటప్పుడు సరే ఎర్రకోట మీద ఆయన చెప్పినటువంటి మాటలు మీరు ఉటంకించారు. అప్పుడు ఆయన ప్రారంభించినటువంటి తీరు ప్రచారంలో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పదే పదే ఏం చెప్పేవాడంటే, ఇవాళ ముస్లింలకి హిందువులకి మధ్య కాదు జరుగుతున్నటువంటి సంఘర్షణ, ముస్లింలు హిందువులు ఒక పక్క, వీరిద్దరూ కలిపి నిరుద్యోగం మీద పేదరికం మీద సంఘర్షణ చేయాలి అనేటువంటి మాట మాట్లాడేవాడు. అది చాలా మందికి అబ్బా ఇది చాలా మంచి మాట మాట్లాడుతున్నాడే, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తాను, ఉపాధి కల్పన చేస్తానని అన్నాడు, నల్లధనాన్ని తీసుకొచ్చేస్తానని అంటున్నాడు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అంటున్నాడు, రకరకాలైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు, ధరలు తగ్గించేస్తానన్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక్కసారిగా దేశం అంతా కూడా ఆయన వైపు చూసిందండి, ఆశతో చూసింది. చాలా ఆయన దేశానికి మంచి చేస్తాడేమో అయితే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని నేపథ్యం ఒకసారి మాట్లాడుకుంటే మనం, అంటే యూపీఏ 2లో ఇది అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం బాగా బలంగా వచ్చేసింది సమాజంలో. అభిప్రాయాన్ని వ్యాపింప చేశారు అని చెప్పి అనుకుందామో, భ్రమని అభిప్రాయంగా మలచడంలో పెద్ద ఎత్తున కృషి చేశారు అని చెప్పి అనుకుందాం. ఒక భ్రమ అయితే ఉంది. ఆ తర్వాత ఏది కూడా వాళ్ళు చెప్పింది రుజువు కాలేదు, అందుకనే భ్రమ అంటున్నారు. 2G స్కామ్ కావచ్చు, మరో CWG కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కాలేదు. కానీ ఆవేళ ఉన్నటువంటి అభిప్రాయం ఎలా కలిగిందంటే, అబ్బో ఇది బాగా అవినీతిలో కూరుకుపోయిందేమో అనేటువంటి పెద్ద భ్రమ అభిప్రాయం వచ్చేసి, అప్పుడు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పి వీళ్ళందరూ పెద్దగా దాని మీద ఉద్యమం చేయడం, అక్కడ రామ్లీలా మైదానంలో పెద్దగా దాని గురించి ఆందోళన చేయడం, వాళ్ళంతా కూర్చోవడం, పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చోవడం, దీంతో అండ్ ఈయన ఇంత అవినీతిలో కూరుకుపోయింది, అవినీతికి వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నారు, అవినీతి వ్యతిరేకంగా నల్లధనాన్ని తీసుకొచ్చేటువంటిది, ఇంత పెద్ద దానికి మేము గుజరాత్ ఇంత బాగా చేసాం, అంత బాగా చేసాం, గుజరాత్ వెలిగిపోతుంది, గుజరాత్ మోడలు, వైబ్రెంట్ గుజరాత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఆర్భాటం జరిగింది. ఆయన మన్మోహన్ సింగ్ గారేమో పెద్దగా ఎక్కువ మాట్లాడేటువంటి మనిషి కాదు, ఈయనేమో బాగా ఆర్భాటంగా మాట్లాడడం, అబ్బో ఈయన పెద్ద నాయకుడిలాగా ఆయన్ని బాగా మార్కెట్ చేశారు. అప్పుడు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా, పట్టణాల్లో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా అప్పు ఇక్కడ ఏదో మనకి మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటువైపు ఆకర్షితులయ్యారు. కొంత న్యూ జనరేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ కూడా, న్యూ జనరేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఈ 91 నుంచి ఈ చరిత్ర చదువుకోవడం, లేకపోతే రాజకీయాలు చదువుకోవడం, ఈ సాంఘిక శాస్త్రం చదువుకోవడం, ఇదంతా మానేసి ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సరే మన టెక్నాలజీ తోటి, కంప్యూటర్ తోటి, ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకుంటే మనం ఏదైనా సాధించేయచ్చు అనేటువంటి ఒక ఈ టెక్నో ఆప్టిమిజం ఉంది చూడండి, దాంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువే బాగా ఆకర్షితులయ్యారు. ఇదొకటి. అయితే వాళ్ళు ఎంత ఓటుని అదనంగా భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చారు అని నేను కొంచెం మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి డేటాని కొంచెం కాస్త తరచి చూశాను. మీకు 2014 ముందు బాగా పీక్లో భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం ఎప్పుడు వచ్చిందంటే 98లో వచ్చింది వీరయ్య గారు, 25% నుంచి ఈ 2014లో 31% వెళ్ళింది, అంటే 6% పెరిగింది. కానీ మీకు ఈ అలయన్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ చిన్న కరెక్షన్ చెప్తానండి, 31% అన్నది టోటల్ గా పోలేని ఓట్లలో ఆ కాన్స్టిట్యున్సీలో, అంటే బీజేపీ గెలిచిన కాన్స్టిట్యున్సీస్ లో 31% యావరేజ్ వచ్చింది, నాట్ ఇన్ అన్ యావరేజ్ ఆఫ్ టోటల్ ఓటర్స్ లెక్క చూసుకుంటే మనకి 27% ఉంది 2014. అంటే మనం ఏం కంపేర్ చేస్తుంటే 98లో 25 అంటున్నాం చూడండి, అది ఇది 98 నుంచి అప్పటి నుంచి చూసుకుంటే అదే ప్రాతిపదిక మీద వెళ్ళామంటే ఇక్కడ 31% వచ్చింది. అయితే
ఈ 31%లో మనం కొంత కరెక్షన్ చేయాలి వీరయ్య గారు. ఇంకొక ప్రాతిపదిక మీద చేయాలి. ఎలా చేస్తారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకో. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక అభ్యర్థిని పెడితే అక్కడ ఆ అభ్యర్థికి, బీజేపీకి ఆ గుర్తుకి 2,00,000 ఓట్లు, 3,00,000 ఓట్లు పడ్డాయనుకోండి. అది బీజేపీ ఓటు కాదది. మిత్రపక్షాల వల్ల వచ్చినటువంటి ఓటు. అది 8% ఓటు వచ్చింది. అది మోస్ట్లీ టీడీపీ ఓటు. ఆ! అంచేత అవన్నీ గనక మనం సరిచేసుకుంటూ వస్తే, అప్పుడు 98లో 25-31 నుంచి దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వస్తే 25-28కో ఎంతకో పెరుగుంటుంది. అంటే ఒక Yes. 3% అదనంగా ఇది అదనంగా 2014లో వచ్చింది. అంటే ఇంత ప్రచార ఆర్భాటంతోటి, అంత అవినీతి పట్ల ఒక జుగుప్సాకరమైన వాతావరణం వచ్చిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటంతోటి నరేంద్ర మోడీ గారు మా గుజరాత్ ఇలా చేసాం, అలా చేసాం అనుకుంటూ ఇంత పెద్ద ఎత్తున చెప్పడం వల్ల వారికి నికరంగా కలిసి వచ్చినటువంటి ఓటు దాదాపుగా 3-4% అనుకుందాం అండి. 4% మాక్సిమం అయింది. మాక్సిమం 4 అనుకుందాం, 4 అనుకుందాం. అది 2019 వచ్చే నాటికి 37కి వెళ్ళింది. అందులో కూడా ఈ కరెక్షన్ చేసుకుంటే అది కూడా 29 20 కనీసం 30 అనుకుందాం 30 వేసుకుందాం, 30 వేసుకుందాం. మాక్సిమం. అంటే మీకు 98 నుంచి 2019 వరకు పెరిగినటువంటిది ఇవన్నీ కరెక్షన్స్ చూసుకుంటే ఎంత ఒక 5% వీళ్ళ వల్ల వచ్చింది. ఇప్పుడు నేను ఇంత తిరిగి చూసిన తర్వాత జనంతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఈ 2014 నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ఎక్కువ ఓటు 98 పోల్చుకుంటే ఏదైతే పెరిగిందో అది ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనా వారు పెద్ద ఎత్తున మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం, నల్లధనాన్ని తీసుకురాకపోవడం, తర్వాత వీటన్నిటికీ మించి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బయటకు వచ్చినటువంటి కరప్షను ఒక్కసారి ఇది రాగానే అవును కదా పెగాసిస్ కూడా ఇలాగే జరిగింది కదా, అక్కడ రాఫెల్లో కూడా ఇలాగే జరిగింది కదా, పిఎం కేర్స్ కూడా ఏదో ఉందట అనేటువంటి అనుమానాలు వీటన్నిటి వల్ల మళ్ళీ ఈ ఈ పెరిగినటువంటి 4-5% కూడా నెమ్మదిగా వెనక్కిడిపోతుంది అనేటువంటిది నాకు అనిపించినటువంటిదండి. అంటే ఈ ఈ అర్బన్ మిడిల్ క్లాసు ప్రొఫెషనల్స్ వీళ్ళు కూడా బాగా విసుగు చెందారు. ఎంతో అంతో వారికి కూడా దీని మీద కొంత అబ్బాయి ఇది లాభం లేదు అనేటువంటి పునరాలోచన బాగా ఎక్కువగా కనపడుతుంది. ఇదొకటి. రెండోది వీరయ్య గారు, మీకు తెలుసు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే నరేంద్ర మోడీని ఆవేళ ఒక ప్రోడక్ట్ కిందే లాంచ్ చేశారు. అది ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది పక్కన పెడతాం, అది పెద్ద. కానీ దట్ వాజ్ ఎ ప్రోడక్ట్. ఇది ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇంత గొప్పగా ఉతుకుతుంది, అంత గొప్పగా ఉతుకుతుంది, ఇంత బాగా చేస్తుంది, అంత బాగా చేస్తుంది చేశారు. అయితే ఇందులో ఏమవుతుందంటేనంటే ఒక ప్రోడక్ట్ బాగా పెద్ద ఎత్తున మార్కెట్ చేసినప్పుడు, లాంచ్ చేసినప్పుడు, బ్రాండ్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసినప్పుడు ముందు ఓహో అనుకుంటాం. కానీ వాడిన తర్వాత ఏమవుతుందంటే వారు చెప్పిన దానికి పనితీరుకి సంబంధం లేనప్పుడు, బాగా అంతరం ఉన్నప్పుడు అబ్బాయి అని మొహం వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో మోడీ గారి బ్రాండ్ అనేది టాటా ప్రాజెక్ట్ హిస్టారికల్ ప్రాజెక్ట్ అని నానోలాగా మారిపోయిందని చెప్పాను అనుకోవచ్చా? అంతే ఎగ్జాక్ట్లీ మీరు బాగా చెప్పారు. అంటే ఆ బ్రాండ్ ఎంత పడిపోయిందనంటే ఇవాళ అంటే ఒక రకంగా మోడీ ఫటీగ్ వచ్చేసింది. అంటే నేను చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు నేను అటు ఇటు పెడుతున్నప్పుడు, కలుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నన్ను భోజనం అనిపించినప్పుడు నేను వెళ్ళేప్పుడు వాడు టీవీ చూస్తున్నాను, అబ్బా మళ్ళీ వచ్చాడు ఆయన అని టీవీ మార్చేటటువంటి పరిస్థితి కూడా నేను చూశాను వేరేగా, నిజంగా చెప్తాను. అంటే ఒక రకమైన విసుగుదల. అబ్బా మీరన్నా మోడీ ఫ్యాటిక్ ని మరొక కంపారిజన్ లో కూడా చూడొచ్చు. గతంలో మోడీ చేసినటువంటి ఏ చిన్న వీడియో అయినా సరే 50 మిలియన్లు, 10 మిలియన్లు, 15 మిలియన్లు, 25 మిలియన్లు, 35 మిలియన్లు, 40 మిలియన్లు అంటే ఆ రేంజ్ లో చూసేవాడు. ఇప్పుడు ఎన్నికల కోసం ఆయన ఎప్పుడు జీవితంలో ఏమైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ఒక్క వీడియోలో కూడా 5 మిలియన్లు అంటే 50 లక్షల మంది చూడాలి. ఇంకో మాట చెప్పాలి, మీరు మంచి విషయం ఇస్తారు. మీరు మొదటి 4-5 రోజులు ఈ వీడియోలన్నీ కూడా 20,000 దాటలేదండి. 20,000 అవును, 20,000 దాటకపోతే 20,000 దాటట్లేదు అని చాలా మంది మళ్ళాంటి వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి ఈ ఉన్నాయి కదా, వాళ్ళ ఏమంటారని ఈ ట్రోలింగ్ ఆర్మీస్ ఉన్నాయి కదా, వాళ్ళతోటి దాన్ని బూస్టప్ చేయించారు. బూస్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, కమర్షియల్ బూస్టింగ్ జరిగింది. అంచేత మీకు ఆ మిలియన్ కనపడుతున్నాయి వాళ్ళు. అదర్వైజ్ లేకపోతే ఇవన్నీ కూడా 20,000 30,000లోనే ఉండేవండి. అంటే అంత విసిగెత్తిపోయింది వాడు. ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది చాలా మంది మిత్రులు అడుగుతుంటారు, ఏమయ్యా ఎలక్ట్రల్ బాండ్ అది ఎవరికి అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు అర్థమవుతుందా అని అడుగుతుంటారు. వీరయ్య గారు 2G స్కామ్ ఎవరికి అర్థమవుతుందండి, సామాన్యులకు అర్థం కాదు. కానీ
అక్కడ ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి లోతు ఏమిటి, న్యూయాన్సెస్ ఏమిటి, దాని డీటెయిల్స్ ఏమిటి అర్థం కాకపోయినా తెలియకపోయినా ఈ వీళ్ళు ఎక్కడో డబ్బులు తిన్నారు, డబ్బు చేతులు మారింది అనేటటువంటి మెసేజ్ మాత్రం చాలా కింద వరకు వెళ్ళిపోయిందండి. నేను చూశాను, మాట్లాడాను. అరే ఏ లోక్ బి ఖాళీయా తర్వాత దీనికి బలం ఇచ్చేలాగా భారతీయ జనతా పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళెవ్వరూ కూడా మేము ఇందులో ఏమీ తీసుకోలేదంటే మాట్లాడట్లా. మరి వాళ్ళు తీసుకున్నారు కదా, అవును. మరి వాళ్ళు కూడా తీసుకున్నారు కదా, వీళ్ళకి కూడా తీసుకున్నారు కదా, వీళ్ళు కూడా తీసుకున్నారు కదా అంటున్నారు తప్ప మేం తీసుకోలేదు అనే మాట లేదు. అంటే అవును. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ మోరల్ హై గ్రౌండ్ ఉంది. అమ్మా పార్టీ విత్ డిఫరెన్స్ అనేది. ఆ పార్టీ విత్ డిఫరెన్స్ అని చాలా మంది వీళ్ళు అంత చాకచక్యంగా చేయడం లేదు, చెప్పినవి ఏమి కావట్లేదు అని అంటే ఏమైనానండి అవినీతి అయితే లేదండి అనేవాళ్ళు. మీకు గుర్తుందో లేదు. అవును, అవును, అవును. ఇప్పుడు ఆ మాట పోయింది కంప్లీట్గా. ఎవ్వరూ కూడా వీళ్ళు అవినీతి పరులు కాదు అని చేత వీళ్ళు క్షమిద్దాంలే, ఏదో చేయలేకపోతున్నారు, అంత అంత అనుభవం లేదు కాబట్టి అనే మాట రావట్లే. అప్పుడు అనుభవం లేదు, వీడు చేయడం లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్తుంది ఒకటి, చెప్పింది ఏది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. మేము మాడుతున్నాము, మాకు ఆదాయాలు పడిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, మా వ్యవసాయాలు దెబ్బతిన్నాయి, మా చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి, మా చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇది పెద్దవాళ్ల ప్రభుత్వం తప్ప మనకి సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఏదైనా అడిగితే ముస్లింల గురించి మరో దాని గురించి చెప్తారు కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసావు, మాకు ఏం చేశారో చెప్పేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట బాగా ప్రబలంగా వినిపిస్తుంది. అంటే ఓ పరాయీకరణ లాంటి భావం వచ్చేసింది జనానికి. వచ్చేసిందండి. ప్రభుత్వం నుంచి ప్రజలన్న పరాయీకరణ చెంది ఉండాలా, ప్రజల నుంచి ప్రభుత్వం పరాయీకరణ చెంది ఉండాలి. దీనికి బాధ్యత మొత్తం కూడా ప్రధానమంత్రి, ఆయన మనస్తత్వం, ఆయన పనితీరు, ఆయన మాట్లాడేటువంటిది, ఆయన ప్రాధాన్యాలు దీనికి చెప్పాలి. ప్రజలు ఏం చేస్తారండి? ప్రజలు మీరు చేస్తారంటే అమ్మ చేస్తాడేమో అనుకున్నారు, మీకు 2 సార్లు ఇచ్చారు. ఇంకొకటి ఇప్పుడు మీకు అంత ఇబ్బందులు పడినా కూడా, కోవిడ్లో ఇబ్బందులు పడినా, డిమానిటైజేషన్లో ఇబ్బంది పడినా, నోట్ల రద్దు వల్ల ఎంత ఇబ్బంది పడినా, జనాలు చనిపోయినా, రైతుల్ని బాధినా, రైతుల్ని చంపినా అన్నిటినీ కూడా క్షమించారండి. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ వీరయ్య గారు. ఏ ప్రభుత్వానికి, ఏ నాయకుడికి ఇంతగా ఒక నాయకుడిని, ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడు ఎవరు సహించలేదు. అంత సహనంతో ఏమైనా చేస్తాడేమో, మంచివాడిలా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, కుటుంబం లేదట, పిల్లలు లేరట, అవినీతి చేయడట, ఇవన్నీ అనుకున్నారు. కల్పించుకుని కూడా కొంత ప్రాపగాండా కూడా ఉందనుకోండి, ఇవన్నీ అనుకున్నారు. ఇవాళ ఇప్పుడు మీరు ఎవరినైనా బాగా ఎప్పుడు కోపడతారంటే, మీరు ఆ వ్యక్తి నుంచో లేకపోతే ఆ సంస్థ నుంచో బాగా ఆశించి భంగపడితే, అబ్బో అంత మంచిది అనుకున్నాము, అంత బాగా చేస్తుంది అనుకున్నాము, అది కాలేదనుకుంటే మీకు కోపం వస్తుంది. వాళ్ళ నుంచి పెద్ద మీరు ఎక్స్పెక్ట్ చేయకపోతే వాళ్ళ వల్ల ఏమీ కాదు, ముందు నుంచి అనుకున్నాను వాళ్ళ వల్ల ఏమీ కాదని పెద్దగా మీరు నిరాశపడరు. నిరాశపడి కోపం, నిరాశపడ్డ ఇంటెన్సిటీ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ విల్ బి లెస్. కానీ ఇక్కడ మీరు బాగా ఆశ చూపించారు, బాగా ఆశ పెట్టారు, ఏవేవో కళలు చూపించారు, ఏవేవో చెప్పారు. ఎంత చెప్పిన తర్వాత ఏమీ చేయకపోగా ఇప్పుడు మీకు ఎందులో ఆశ్చర్యం ఏంటంటేనండి, మీరు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ముందు ఎత్తుకోవడం దాంతో ఎత్తుకున్నారు. ఇప్పుడు నా ఆశ్చర్యం ఏంటంటేనండి, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఒక అధికార పక్షం కానీ, ఆ అధికార పక్షం నాయకుడిగా దేశాన్ని పరిపాలించినటువంటి వారు కానీ మన ముందుకు వచ్చి 3వ దఫా నన్ను ఎన్నుకోండి, మా పార్టీని ఎన్నుకోండి, నాకు అవకాశం ఇవ్వండి అని మన ఓటర్ దగ్గరికి వచ్చినప్పుడు, చూడండి మీకు నేను ఈ వాగ్దానాలు ఇచ్చాను, ఇందులో ఇంత చేశాను, పూర్తిగా చేయలేకపోయాను, ఈ కారణాల వల్ల చేయలేకపోయాను, 2 కోట్ల ఉద్యోగాలను 1,60,00,000 ఇవ్వగలిగాను, లేదా 1 కోటి ఇవ్వగలిగాను, లేదా 50,00,000 ఇవ్వగలిగాను, ఇన్నే ఇవ్వగలిగాను. దీనికి ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకొని పెర్ఫార్మెన్స్ బడ్జెట్ ఏదో చేయాలి కదా, ఏదో చెప్పాలి కదండి. ఏమీ చెప్పకుండా అసలు ఏం చెప్పారో, వాళ్ళు ఏమన్నారో, ఏమి వాగ్దానాలు ఇచ్చారో వాటి గురించి పూర్తిగా వదిలేసి, దేశం ఎలా ఉందో వదిలేసి, నిరుద్యోగం గురించి మాట్లాడకుండా, ధరల పెరుగుదల గురించి మాట్లాడకుండా, విదేశీ చైనీయులు మన దేశంలో చొరబడి ఆక్రమించుకున్నారు దాని గురించి మాట్లాడకుండా, ఎవరి గురించి మాట్లాడకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏ సమస్య గురించి మాట్లాడకుండా, హిందువులు ముస్లింలు వాళ్ళు మీద పట్టుకుపోతారు, వీళ్ళు బాధ పట్టుకుపోతారు, ఇదే గొడవ చేస్తానంటే, అంటే అసలు వారికి సమాచారం అందుతుందో లేదో నాకు తెలియదు కానీ వీరయ్య గారు, అంటే ఇక్కడ సమాచారం అన్నప్పుడు మీ పుస్తకాన్ని నేను కోట్ చేయాలి. కాదు అంటే ఇప్పుడు ఇవాళ జరుగుతున్న సమాచారం తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నవ్వుతున్నారండి జనం.
నిజంగా నవ్వుతున్నారు వీరయ్య గారు, నిజంగా నవ్వుతున్నారు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మీరు ఇందాక అన్నారు చూడండి, దీనికి దానికి పొంతనే ఉండట్లేదు, ఏం మాట్లాడుతాడో తెలియట్లేదు. అవును. ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆయన ఒక ఇప్పుడు ఎనిగ్మా అంటాం కదా, ఎనిగ్మాటిక్ కండిషన్ లో మార్మిక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, ఇప్పుడు ఆర్థిక రంగానికి సంబంధించి కానీ, కరోనా మృతులకు సంబంధించి కానీ, కరోనా సంసిద్ధతకి, కరోనా నివారణ నియంత్రణ సంసిద్ధతకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో ఉండాల్సినటువంటి విషయాలు, పరిస్థితులు, వాతావరణం, సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్న ప్రాథమిక సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. అటువంటిది నిరుద్యోగం సంబంధించినటువంటి సమాచారం ఏ మేరకు ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి మీరు అన్నదానికి ఆ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించుకొని దాన్ని స్వీకరించి సమస్యని అర్థం చేసుకోవాలి అన్న తలంపు ఒకటి ఉండాలి. ఆ సమస్య ఉంది అని అంగీకరించాలి. అప్పుడు కదా మనం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము అన్నది మీ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం. సో ఆ మూడు లేనప్పుడు ఇటువంటి అంటే మనం తెలుగులో అంతకంటే తేలిగ్గా చెప్పుకోవడానికి లేదు, గాలి మాటలు తప్ప ఏమొస్తాయి. ఒక మేక్ బిలీవ్ వరల్డ్ లో ఉన్నారు, ఒక కల్పిత ప్రపంచంలో ఉన్నారు.